ఘటనకు సంబంధించి ఇంకా నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు డాక్టర్లు. అయితే తనకు న్యాయం జరిగే వరకు, తన కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఈ నిరసన ఆపేదే లేదు అంటూ స్పష్టం చేస్తున్నారు. అయితే ప్రధానంగా సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి అమల్లోకి తీసుకురావాలి, దాని ద్వారా అత్యంత ప్రొటెక్షన్ వాళ్ళకి కల్పించాలి అని అయితే డాక్టర్స్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఎంతో చిత్రహింసలకు నిందితుడు గురి చేశాడు, అత్యంత పాశవికంగా గొంతు నులిపి చంపినట్లు మనకు పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా అయితే స్పష్టమైంది. అయితే ఇప్పటికీ రక్తాన్ని అలాగే ఇంకా పలు నమూనాలను అయితే ఫారెన్సిక్ ల్యాబ్ కూడా పంపించినట్లు సమాచారం అందింది. బ్రేకింగ్ న్యూస్. కోల్కతా జుడా అత్యాచార ఘటనపై డాక్టర్ల నిరసనలు కొనసాగుతున్నాయి. బాధితురాలికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదంటూ డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పలు రాష్ట్రాల్లో ట్రైనీ డాక్టర్ కుటుంబానికి మద్దతుగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. డాక్టర్ల రక్షణ కోసం ఉన్న చట్టాలను కఠినంగా అమలు చేయాలని, ఆసుపత్రులు, వైద్యారోగ్య సంస్థల్లో సిబ్బంది రక్షణకు భద్రతా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. సీఎం మమతా బెనర్జీపై నమ్మకం పోయిందని, ఆమె వెంటనే రాజీనామా చేయాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్న వేళ ఆయా రాష్ట్రాల్లో శాంతి భద్రతలపై కేంద్ర ప్రభుత్వం సమాచారం కోరింది. ప్రతి 2 గంటలకు ఒకసారి నివేదిక ఇవ్వాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ఈ క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. రేపు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కోల్కతా జుడా అత్యాచార ఘటనపై డాక్టర్ల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. బాధితురాలికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదంటూ డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. క్రమంలో పలు రాష్ట్రాల్లో ట్రైనీ డాక్టర్ కుటుంబానికి మద్దతుగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. డాక్టర్ల రక్షణ కోసం ఉన్న చట్టాలను కఠినంగా అమలు చేయాలని, ఆసుపత్రులు, వైద్యారోగ్య సంస్థల్లో సిబ్బంది రక్షణకు భద్రతా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. అటు సీఎం మమతా బెనర్జీపై నమ్మకం పోయిందని, ఆమె వెంటనే రాజీనామా చేయాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్న వేళ ఆయా రాష్ట్రాల్లో శాంతి భద్రతలపై కేంద్ర ప్రభుత్వం సమాచారం కోరింది. ప్రతి 2 గంటలకు ఒకసారి నివేదిక ఇవ్వాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ఈ క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. రేపు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఈ నేపథ్యంలో కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.